హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో మీరు ముందే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీనా మీకంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను అని అనడంతో ఇంకా బాలు అయితే హర్ట్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. చీకటి పడుతున్నా సరే రాకపోవడంతో మీనా అయితే చాలా కంగారుగా మేడపైకి ఎక్కి బాలుకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇంకా మీనా ఫోన్ చేస్తుందని చెప్పేసి బాలు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటాడు. ఇప్పటి వరకు ఫోన్ రింగ్ అయ్యింది. ఒకవేళ మామయ్య అన్నట్టు నిజంగానే నా నెంబర్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయిందా? అలా వెళ్ళిపోయి ఉంటే అసలు రింగ్ అవ్వకూడదు కదా. ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏం జరుగుంటుంది అని మీనా అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అయితే ప్రభావతి సత్యంను భోజనానికి పిలుస్తూ ఉంటే బాలు వచ్చాక కలిసి తింటాను అని సత్యం అంటూ ఉంటాడు. వాడేమైనా నైవేద్యం వడ్డిస్తాడా లేక అమృత ప్రసాదం కొసరు కొసరు వడ్డిస్తాడా అని ప్రభావతి అంటూ ఉంటే, ఇంకొంచెం కూర వేసుకోనన్నా, ఇంకొంచెం అన్నం వడ్డించుకోనన్నా, పెరుగు వేసుకోవాల్సింది, ఉప్పు వేసుకోకూడదు, పెరుగులో ఊరగాయ నంచుకుంటావా అని బాలు నా కడుపు నిండిపోయేలా పిలుస్తూ కడుపు నిండా తినేలా చేస్తాడే, ఆ ఆప్యాయత నీకు ఈ జన్మలో అర్థం కాదులే అని సత్యం అంటూ ఉంటే ఇంకా ఇంతలో బాలు వస్తాడు. ఏరా ఎక్కడికి వెళ్ళా? నీ ఫోన్ ఏమైంది అని సత్యం అడుగుతూ ఉంటే, ట్రిప్కి వెళ్ళాను, ఫోన్ ఉంది అని బాలు అంటూ ఉంటాడు. కోడలు ఎన్నిసార్లు ఫోన్ చేసింది నీకు, ఎందుకని లిఫ్ట్ చేయలేదు అని సత్యం అడుగుతూ ఉంటే, ట్రిప్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయడం కుదరదని బాలు అంటూ ఉంటాడు. ఏం అప్పుడు ఎక్కిన కస్టమర్లు ఇప్పటిదాకా కారు దిగనే లేదా? నువ్వు వెళ్ళేటప్పుడు మీనా ఇంట్లో లేదా అని సత్యం అడుగుతూ ఉంటే, ఎందుకు లేదు, పూరి కుర్మ టిఫిన్ కూడా చేసిందిగా అని ప్రభావతి అంటుంది. మరి తినకుండా ఎందుకు వెళ్ళావు అని సత్యం అడుగుతూ ఉంటే, అర్జెంటుగా ఫోన్ వచ్చింది నాన్న, మీనా కనిపించలేదు, పిలిచాను తనకి వినిపించలేదనుకుంటా అని బాలు సమాధానం ఇస్తూ ఉంటే, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తున్నావు, ఏదైనా మాట వస్తే ఇలా నేను ఏడిపించేది? కోడలు పొద్దుటి నుంచి తినకుండా పైకి వెళ్ళి కూర్చుంది, ఎంత బాధపడుతుందో, వెళ్ళి తీసుకొచ్చి ఇద్దరు కలిసి తినండి వెళ్ళు అని సత్యం తిట్టి బాలుని పంపిస్తాడు. నేను మీకు వడ్డిస్తాను రండి, నైవేద్యాన్ని అమృతంలాగే వడ్డించి ప్రసాదంలాగే కొసరు కొసరు తినిపిస్తాను రండి అని ప్రభావతి పిలుస్తూ ఉంటే, ఆ మాటే నాకు జీర్ణం కాక అజీర్తి చేసేలా ఉంది, పద అని సత్యం అంటాడు. మరోవైపు మీనా బాలు కోసమైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా ఇంతలో బాలు రావడంతో, వచ్చేసారా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మీకు, రాత్రి అవ్వగానే ఇంటికి రావాలని, రాకపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని మీకు తెలీదా? ఆలస్యం అయ్యేలా ఉంటే కనీసం ఫోన్ చేసి చెప్పాలైనా గుర్తులేదా? మీకోసం పొద్దుటి నుంచి పిచ్చిదానిలా ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తాలని తెలీదా? అసలు ఫోన్ ఎత్తలేనంత బిజీగా ఉన్నారా? కనీసం తిరిగి కాల్ చేసేంత తీరిక కూడా లేదా మీకు? చెప్పండి, ఎందుకు నా ఫోన్ కట్ చేస్తున్నారు? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు చెప్పండి, అడుగుతుంది మిమ్మల్నే. అలా మౌనంగా ఉంటారేంటి? సమాధానం చెప్పండి, ఎందుకింత ఆలస్యం అయింది అంటూ మీనా అడుగుతూ ఉంటే, ఇదిగో డబ్బుల కోసమే అంటూ బాలు డబ్బులు తీసి మీనా చేతిలో పెట్టి, నువ్వు ఎక్కువ కావాలని అడగలేదు కానీ నీకంటే తక్కువ సంపాదించానని అన్నావు కదా అన్న బాలు మాటకి మీనా తన అన్న మాట గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అందుకే నేను నీకంటే ఎక్కువ సంపాదించాలని రోజంతా కష్టపడ్డాను, అందులో నీ సంపాదన కంటే 1000 రూపాయలు ఎక్కువే ఉన్నాయి, కావాలంటే లెక్క పెట్టుకో అని బాలు అంటూ ఉంటే, ఏంటండి లెక్కలు మాట్లాడుతున్నారు, మీరు నేను వేరేనట్టు అలా మాట్లాడుతున్నారేంటి అని మీనా అడుగుతూ ఉంటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే కదా మాట్లాడావు, అందుకే కదా నీ సంపాదన కంటే నా సంపాదన ఎక్కువని నన్ను తక్కువ చేసి మాట్లాడావు అని బాలు అనడంతో మీనా అయితే చాలా బాధపడుతూ, మిమ్మల్ని తక్కువ చేసేలా నేనెప్పుడండి అన్నాను, ఏదో సరదాగా మీకంటే ఎక్కువ సంపాదిస్తానేమో అన్నాను, దాన్ని మీరు సీరియస్గా తీసుకున్నారా? నాకన్నా ఎక్కువ సంపాదించాలి అన్న ఉద్దేశంతోనే ఇంతసేపు కష్టపడ్డారా? అందుకే నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదా అని మీనా అడుగుతూ ఉంటే, నిన్ను మించి ఎదగాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా అని బాలు అంటాడు. ఎంత కష్టపడాల్సిన అవసరం ఏముందండి, అంటే నాకంటే మీరు గొప్ప అని నిరూపించుకోవాలనుకుంటున్నారా? అంటే నా భార్య కంటే నేను ఎక్కువ సంపాదిస్తానంటేనే విలువ ఉంటుందనుకున్నారా? లేదంటే నా వల్ల మీరు తక్కువైపోతారని భయపడ్డారా? ఊహించలేదండి, మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. ఇష్టమైన వాళ్ళు ఎదిగితే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పిన మీరే ఇలా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. నేను పూలు అమ్ముకుంటానంటే ప్రోత్సహించింది మీరు, నాకు గొప్పగా ఎదగాలని ఉందంటే అండగా నిలబడింది మీరు, చివరికి డెకరేషన్ వ్యాపారంలో అడుగు పెడతానంటే ధైర్యం చెప్పింది కూడా మీరే. నా జీవితంలో అన్నింట్లో ముందున్న మీరు నేను ఒక్క అడుగు ముందుకు వేశానని చెప్పగానే ఇలా ఆలోచిస్తారని నేను అస్సలు ఊహించలేదండి. నేను ఎప్పుడు భారీగా మీ వెనకాలే నడవాలనుకుంటాను తప్ప మిమ్మల్ని దాటి వెళ్ళాలని ఏ రోజు అనుకోనండి, అనుకోను కూడా.
నాకంటే మీరే ఎక్కువ, ఇప్పుడు సంతోషమా అంటూ బాలు చేతిలో డబ్బులు పెట్టి మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం నా వల్ల మీనా బాధపడినట్టుంది, నేను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానంటూ బాలు వెళ్తాడు. నాకంటే ఎక్కువ సంపాదించారంట, నేను అడిగానా సంపాదించమని, నేను చెప్పానా సంపాదించలేరని, ఎందుకంత ఆరాటాలకు పోవాలి అంటూ మీనా గొనుక్కుంటూ ఉంటే, ఏంటి మీనా మాట్లాడుతుంటే అలా వచ్చేసావు, పట్టుకో నా సంపాదన అంతా నీకోసమే కదా మీనా, నువ్వు ఎటు తిరిగితే అటొచ్చి కూర్చునేంత చోటు మన ఇంట్లో లేదు, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి, నువ్వు అలగాలన్నా ఓదార్చాలన్నా ఈ 4 ఇటుకల్లోనే చెయ్యాలి. మీ ఆడవాళ్ళేంటో ప్రేమగా ఉంటే చెంపలు ఎరుపెక్కొస్తాయి, కోపంగా ఉంటే కళ్ళు ఎరుపెక్కుతాయి. మీ మూతి విరుపులు చూసి మీరు ఏ మూడ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నువ్వు అన్నది నిజమే, నేను అలా ఆలోచించకుండా ఉండాల్సింది. బుద్ధి గడ్డి తిని పురుషహంకారం చూపించానని బాలు అంటూ ఉంటే, మామూలు గడ్డే కాదు పచ్చగడ్డి తినింది మీ బుద్ధి, బుద్ధి చూపించుకున్నారుగా అని మీనా బాధపడుతూ ఉంటుంది. అందుకే కదా బాధపడుతున్నాను, తప్పైపోయింది, క్షమించు మీనా, బాగా రాత్రి అయిపోయింది, ఆలకమాను, ఆలస్యం అయిపోతుంది. ఆకలిగా లేదా అంటే, పొద్దున్నుంచి ఏం తినలేదన్నావు కదా, సరే ఉండు నేను తెస్తాను అని చెప్పి బాలు ప్లేట్లో భోజనం పెట్టుకొచ్చి మీనాని బొజ్జగిస్తూ మరీ తినిపిస్తూ ఉంటాడు. నాకన్నా ఎక్కువ సంపాదించగానే వచ్చిన డబ్బులతో నా కడుపు నిండిపోయింది, మీరు తినండి అని మీనా అంటూ ఉంటే, నేను తినేశాను మీనా అని బాలు అంటాడు. ఓహో తినేసే వచ్చారా, నేనే పిచ్చిదానిలా పొద్దున్నుంచి ఏమీ తినకుండా పస్తులున్నాను, మీకోసం ఎదురు చూస్తూ కడుపు కాల్చుకున్నాను, ఈ ఒక్కరోజు తినకపోతే నేనేం చచ్చిపోను, తీసుకెళ్ళి పెట్టండి అని మీనా అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏమైంది, నీకంటే ఎక్కువ సంపాదించానన్న మాట నన్ను బాధ పెట్టింది, అందుకే నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదించాను అంతే కదా అని బాలు అంటూ ఉంటే, అవునవును నేను మీకంటే ఎక్కువ సంపాదించానని అసలు భరించలేకపోతున్నారు కదా, తప్పంతా నాదేలే అని మీనా అంటుంది. లేదు లేదు తప్పు నాదే, ఒప్పుకుంటున్నాను కదా, క్షమించమని అడుగుతున్నాను కదా, నా మంచి పూలగంప కదా, నా మీద కోపంతో నువ్వు కడుపు మార్చుకోవద్దు, నేను ఇప్పుడు ఏం చేస్తే కోపం తగ్గుతుంది, ముద్దకొకసారి క్షమించమని అడగనా, క్షమించు మీనా, క్షమించు, ఒక్క ముద్ద అంటూ పొజకించి మరీ తినిపిస్తూ ఉంటాడు. ఇది మీ అమ్మ ముద్ద, ఇది మీ చెల్లి ముద్ద అని బాలు తినిపిస్తూ ఉంటే, పొద్దు నుంచి ఏం తినలేదు ఆకలిగా ఉంది అంటే, వాళ్ళ ముద్ద వీళ్ళ ముద్ద అంటారేంటి అంటూ మీనా ప్లేట్ తీసుకొని మరీ తింటూ ఉంటుంది. మీనా తక్కువ అన్నం ఉందని నేను తినేశానని అబద్ధం చెప్పాను, కూర గుమగుమలాడిపోతుంది, నోరు ఊరుతుంది, ఆకలి దంచేస్తుంది, నాకు ఒక ముద్ద పెట్టు మీనా అని బాలు అడుగుతూ ఉంటే, అవతలకు పొండి, పొద్దుటి నుంచి మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, మీకోసం ఎంత ఎదురు చూశాను, నన్ను భయపెట్టి చంపేశారు, మీకు అస్సలు పెట్టను అంటూ మీనా తింటూ ఉంటే, ఆకలితో ఉన్నానంటే క్షణం కూడా ఆలోచించకుండా అలా తినేసావేంటి అని బాలు అంటూ ఉంటే, ఇంకా మీనా లోపలికి వెళ్ళి బాలు కోసం ప్లేట్లో భోజనం పెట్టి తీసుకొస్తుంది. ఇదెక్కడి నుంచి వచ్చింది, మంత్రం వేసావా అని బాలు అడుగుతూ ఉంటే, మీరు వస్తే వడ్డించాలని మీకోసం ప్రత్యేకంగా హాట్ బాక్స్లో దాచిపెట్టాను అని మీనా అంటూ ఉంటే, ఇప్పుడు నేను అలిగాను, నాకేం వద్దు పో అని బాలు అంటాడు. మన ఇద్దరిలో ఎవరు అలిగినా బాధ మన ఇద్దరిది, మీరు అలక మానుకోవాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి అని మీనా అడుగుతుంది. నువ్వు అలిగితే నేనేం చేశాను అని బాలు అంటూ ఉంటే, ఏం చేశారు అంటూ మీనా గుర్తు చేసుకొని, ఆ పట్టండి అంటూ బాలుకి తినిపిస్తూ ఉంటుంది. అమ్మ చేత గోరుముద్దలు తినే అదృష్టం లేకపోయినా కమ్మనైనా ప్రేమ పంచే నా భార్య చేత గోరుముద్దలు తినిపించుకునే అదృష్టం కలిసొచ్చింది నాకు బాలు, ఏదైనా నువ్వు అదృష్టవంతుడివిరా అని బాలు అనుకుంటూ ఉంటాడు. ఇక పొద్దున్నే మనోజ్ ప్రభావతి ఫోటో పూజ గదిలో పెట్టి పూజ చేస్తూ ఉంటాడు. మనోజ్, అత్తయ్య ఫోటోకి పూజ చేస్తున్నావేంటి అని రోహిణి అడుగుతూ ఉంటే, ఆవిడ ఈ ఇంటి వెలవేల్పు కాబట్టి, మన ఇంటి అదృష్ట దేవత కాబట్టి అని మనోజ్ అంటూ ఉంటే, అయ్యో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఆలోచించావా అని రోహిణి అంటుంది. అమ్మ మహిమగల ప్రభావతి నన్ను దీవించమ్మా అంటూ పూజ చేస్తూ ఉంటాడు మనోజ్. అయితే ఇంతలో ప్రభావతి కిందకి దిగి రావడంతో, మనోజ్ అత్తయ్య వస్తున్నారు అంటూ రోహిణి చెప్తుంది. ఇక మనోజ్ ప్రభావతి ఫోటో తీసి దాచిపెట్టి దేవుడికి హారతిస్తూ ఉంటాడు. ప్రభావతి అది చూసి, నా కొడుకు చేతులు హారతి పళ్ళమా, వాళ్ళలో ఎంత మార్పా, నా కొడుకుని భక్తి మార్గంలోకి నడిపించావా స్వామి, ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాను కానీ ఇలాంటి కొడుకునిచ్చా అంటూ ప్రభావతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా మనోజ్ పూజ చేయడంతో షాక్ అయిపోతూ ఉంటారు. ఆశ్చర్యంగా ఉంది, కొంపదీసి ఇది కల కాదు కదా అని రవి అంటూ ఉంటే, లేదు రవి నిజమే, నమ్మడానికి కొంచెం కష్టమే అని రోహిణి చూసి శృతి అంటూ ఉంటే, అద్భుతాలు జరిగేటప్పుడు నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది అని రోహిణి అంటుంది. ఇంకా ఇంతలో బాలు వచ్చి, ఈ పొగ ఏంటి, ఎక్కడైనా ఏమైనా కాలిపోతుందా, ఇల్లు తగలబడిపోతుందా, అర్జెంటుగా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయాలి, నాన్న నాన్న అంటూ బాలు మనోజ్ని చూసి, రే నువ్వు పూజ చేస్తున్నావా, అయ్యయ్యో మా మనోజ్ గడికి మళ్ళీ ఏమైనా అయిపోయిందే, ఒరే రవి మన చుట్టాలకి ఫోన్ చేయి, నాన్న అమ్మమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్పు
మీనా మీ అమ్మకి ఫోన్ చేసి వదిలే వాళ్ళని అక్కడే ఉండమని చెప్పు అని బాలు హడావిడి చేస్తూ ఉంటే, రే ఆపు, వాడికేం కాలేదు, భక్తితో పూజలు చేసుకుంటున్నాడు అని ప్రభావతి అంటుంది. నేను కూడా మీనా పూజ చేసిందేమో అనుకున్నాను, తీరా చూస్తే వీడున్నాడు అని సత్యం అంటూ ఉంటే, నేను చేద్దామని వచ్చేలోపే వాడు మొదలు పెట్టేశాడు మావయ్య అని మీనా అంటుంది. ఏం నా కొడుకు చేయకూడదా, ఎప్పుడు పూలు కుట్టుకునేదే చెయ్యాలా అనే ప్రభావతి అంటూ ఉంటే, ఊహకు అందని పనులు చేస్తే ఇలాంటి డౌట్లే వస్తాయి అని రవి అంటాడు. అయినా ఇంత సడన్గా పూజ చేస్తున్నావేంట్రా, ఏదో అయ్యి ఉంటుంది అంటే వ్యాపారం కూడా అని బాలు అంటూ ఉంటే, బిజినెస్ చాలా బాగా జరుగుతుంది, ఫుల్ ప్రాఫిట్స్లోనే ఉన్నాం అని రోహిణి చెప్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు మరి అని శృతి అడుగుతూ ఉంటే, దేవుడి మీద నమ్మకం వచ్చింది అని మనోజ్ అనడంతో, నువ్వు దేవుని నమ్మినా దేవుడు నిన్ను నమ్మడ్రా అని బాలు అంటాడు. నీకు ఎలాగో ఇవన్నీ రావు, చేత కావు, నన్నెందుకురా ఎగతాలు చేస్తావా అని మనోజ్ అంటూ ఉంటే, కొంతమంది అంతేలే మనోజ్, నువ్వేం పట్టించుకోకు అని రోహిణి అంటుంది. అయినా ఉన్న పలంగా నీలో ఈ మార్పు ఏంట్రా మనోజ్ అని సత్యం అడుగుతూ ఉంటే, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే ఈ సర్వ సృష్టికి దేవుడే మూలం అని మనోజ్ అంటూ ఉంటే, అంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకులా నవ్వుకుంటున్నారు అని మనోజ్ అడుగుతుంటే, రే మనోజ్, ఆవేశంలో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మన కళ్ళు ముఖ్యమైనవి, అంతేకాని దాన్ని తీసుకెళ్ళి నువ్వు దేవుడికి ముడిపెట్టకరా అని సత్యం అంటాడు. ఓహో అలా చెప్పానా అని మనోజ్ సిగ్గుపడుతూ ఉంటే, అలానే చెప్పావు అని రవి అంటాడు. ఫ్లో మిస్ అయింది, మ్యాటర్ ఏంటంటేనేదే ముఖ్యం, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను అని మనోజ్ అంటూ ఉంటే, ఏ గుడ్డు, గాడిద గుడ్డ అడ్డగాడిద గుడ్డ అని బాలు అంటాడు. ఆపు నీ వేల కులాలు, దేవుడి దయ వల్ల అంతా మంచి జరుగుతున్నప్పుడు పూజ చేస్తే మంచిదని తను ఈ పూజ చేస్తున్నాడు, దయచేసి ఎవరు ఎగతాళి చేయకండి అని రోహిణి అయితే ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంతకీ నీకేమైనా మంచి జరిగిందా అని సత్యం అడుగుతూ ఉంటే, ఎవరిని ముంచాడో అని బాలు అంటాడు. నా కొడుకేం అవసరం లేదు అని ప్రభావతి అంటూ ఉంటే, వాళ్ళు చెప్తున్నారు కదా మీరు ఊరుకోండి అని మీనా అంటుంది. చెప్తాను, అందరూ కూర్చోండి అని మనోజ్ అంటూ ఉంటే, కూర్చొని చెప్పుకునేంత పెద్ద విషయమా, నాకు పనుంది నేను వెళ్తానని బాలు వెళ్ళబోతూ ఉంటే, చెప్తానంటున్నారు కదా విని వెళ్ళండి అని బాలు నీ మీనా అయితే ఆపుతూ ఉంటుంది. రాజమండ్రిలో ఒక రిచ్ ఏరియా ఉంది అని మనోజ్ చెప్పడంతో, అక్కడ అడుక్కుంటావా లేకపోతే పల్లీలు అమ్ముకుంటావా అని బాలు అంటూ ఉంటాడు. మాకు అవసరం లేదు అని రోహిణి అంటే, ఓ నడుముకి వేపాకులు కట్టుకుంటావా, ఈసారి న్యూస్ పేపర్తో పరిగెడతావా అని బాలు అంటూ ఉంటే, రే నువ్వు వెళ్ళిపోరా అని ప్రభావతి అంటుంది. బాలు కాసేపు కుదురుగా ఉండరా అని సత్యం అంటూ ఉంటాడు. అక్కడ ఒక విల్ల ఒకటి చూసాం, నచ్చిందని చెప్పాం కదా, ఆ విల్లాని కొనేద్దామని కన్ఫర్మ్ చేసుకున్నాం అని రోహిణి మనోజ్ చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ఇంకా ప్రభావతి ఊహల్లో తేలిపోతూ చప్పట్లు కొడుతూ ఉంటే, ఏరా ఇప్పుడు చప్పట్లు కొట్టాలా అని బాలు అడుగుతాడు. అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ మీ అమ్మ కొట్టేస్తుంది అని సత్యం అంటాడు. ఎంత మంచి వార్త చెప్పావురా, ఈ ఒక్క మాటతో నా కడుపు నిండిపోయిందని ప్రభావతి అంటూ ఉంటే, వెళ్ళి అటు ఇటు 2 రౌండ్లు అయి మొత్తం అరిగిపోతుంది అని బాలు అంటాడు. అంత పెద్ద విల్ల ఎలా కొంటున్నావు అన్నయ్య అని రవి అడుగుతూ ఉంటే, డబ్బులతో నీకెందుకు, కొనేవాళ్ళు వాళ్ళు కదా అని శృతి అంటుంది. దాని వాల్యూ 5 కోట్లు అని మనోజ్ చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ప్రభా నోర్ము, ఈగలు దూరుతాయి అని సత్యం అంటూ ఉంటే, ఒరిజినల్ 5 కోట్లు మరి డూప్లికేట్ అని బాలు అడుగుతూ ఉంటే, మనకి 3 కోట్లకే ఇచ్చేస్తున్నారని రోహిణి చెప్తుంది. అదెలా పాసిబుల్ అవుతుంది అని శృతి అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావడం లేదు, 2 కోట్ల లాస్కి అమ్మరు కదా అని రవి అంటాడు. వీళ్ళు అమ్ముతున్నారు కదా, అయినా 2 కోట్లు తగ్గించేస్తున్నారంటే మంచి బేరమే, తీసుకోవచ్చు అని ప్రభావతి అంటుంది. ఏంటి తీసుకునేది, ఈ రోజుల్లో 10 రూపాయలు తగ్గిందంటే 10 సార్లు ఆలోచిస్తారు, ప్రాఫిట్ అనేది ఎంత తక్కువకి ఎవరు ఇవ్వాలనుకోరు, నాకేదో అనుమానంగా ఉందని సత్యం అంటూ ఉంటే, వాడెవడో వీడికి మోసం చేశాడు అని బాలు అంటూ ఉంటాడు. అంత తక్కువకి ఎలా ఇస్తామంటున్నారు అని మీనా అడుగుతూ ఉంటే, మీరు నమ్మలేకపోతున్నారు కదా, అది నిజం, వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోతున్నారంట, అందుకే ఎంత తక్కువకి ఇచ్చేస్తున్నారు అని రోహిణి మనోజ్ అంటూ ఉంటారు. ఎంత తక్కువైనా ఓ 10-12 వరకు అయితే ఓకే, కానీ కోట్లు ఎలా తగ్గిస్తారు, నాకు కూడా ఏదో డౌట్ కొడుతుంది అని రవి అంటాడు. రే నీ చెవిలో వాడెవడో పెద్ద క్యాబేజే పెట్టాడు, ఇలాంటివన్నీ నమ్మకూడదు, నమ్మితే అందరం రోడ్డున పడాలి, నేనైతే నమ్మన్రా, ఇలా ఇస్తున్నానంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదైనా కీడు జరగాలి లేదా ఏదైనా దెయ్యమైనా తిరుగుతూ ఉండాలి అని బాలు చెప్పడంతో మనోజ్ రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. అనవసరంగా నువ్వు ఏదేదో చెప్పి భయపెట్టుకు, కొనేది వాడు కదా, నీకేంటి సమస్య అని ప్రభావతి అంటూ ఉంటే, వాడి సమస్య గురించి పక్కన పెట్టు, రే మనోజ్ 5 కోట్ల వెళ్ళని 3 కోట్లకే ఇస్తామంటున్నారు, బాగానే ఉంది అనుకుందాం, కానీ ఇప్పుడు ఆ 3 కోట్లైనా నీకు ఎక్కడి నుంచి వస్తాయి, నీ దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు కదా అని సత్యం అడుగుతూ ఉంటే, మలేషియా మావి ఇస్తాడేమో నాన్న అని బాలు అంటాడు. అవునా రోహిణి, మీ నాన్న జైలు నుంచి బయటకు వచ్చేసారా, డబ్బులు ఇస్తానన్నాడా అని
ప్రభావతి అడుగుతూ ఉంటే అదేం లేదు అత్తయ్య గారు అని రోహిణి అంటుంది. అది నాకు తెలుసు, ఆయన ఈ జన్మకు బయటికి రారు అని బాలు అంటాడు. మరి నీకు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అని సత్యం అడుగుతూ ఉంటే వెంటనే ఇవ్వక్కర్లేదన్న, అడ్వాన్స్ 30 లక్షలు ఇస్తే చాలు అని మనోజ్ చెప్తూ, ముంబై ముఖేష్ ఉన్నారు కదా, అతను 10 లక్షలు ఇచ్చారు, అవి తీసుకెళ్ళి ఫస్ట్ అడ్వాన్స్ కట్టేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ దానికంటే 5 లక్షలు ఓనర్కి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నామని మనోజ్ చెప్తూ ఉంటే నాకు ఎప్పుడో తెలుసురా నువ్వు ఎంతో గొప్పోడు అయిపోతావని. ఇదిగో ఈ లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నీకు అంతా కలిసి వస్తుందిరా. నేను ఏరు కోరి కోడలుగా చేసుకున్నందుకు నాకు ఎంతో సంతోషపడుతున్నావమ్మా అని ప్రభావతి అంటూ ఉంటే మళ్ళీ మొదలు పెట్టావా, చిడతలు ఏమైనా కావాలా? అరే నువ్వు చెప్పాలనుకున్నది ఏదైనా అక్బర్ బీర్బల్ కథలు చందమామ కథలు త్వరగా చెప్పేస్తే మేము బయలుదేరతాం అని బాలు అంటాడు. మనోజ్ నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దురా, ఇక చూడు నీ జీవితం రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతుంది అని ప్రభావతి అంటూ ఉంటే, రాకెట్ అంటే బాటిల్లో నిప్పు పెట్టి కింద పెడితే గాల్లోకి వెళ్ళిపోతుంది అదే కదా అని బాలు అడుగుతూ ఉంటే, నీకు తెలిసిన రాకెట్ అదే, నేను చెప్పే రాకెట్ వేరు, నువ్వు ఎగతాలు చేస్తూ ఇక్కడే ఉండిపో, నా కొడుకు ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగిపోతాడు, చూస్తూ ఉండు ప్రభావతి అంటుంది. అంత ఎత్తు నుంచి పడితే కాళ్ళు చేతులు విరిగిపోతాయి, అత్యాశకు పోవద్దురా అని సత్యం అంటూ ఉంటే, కష్టపడే వాళ్ళకి ఆకాశమే హద్దు మావయ్య, మీరేం భయపడకండి అని రోహిణి అంటుంది. అమ్మ నేను రోహిణి వెళ్ళి ఓనర్ని కలిసి వస్తా అని మనోజ్ వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే ఇంకా నేనా అయితే తుమ్ముతుంది. శుభమ్మ అని నా కొడుకు ఇల్లు కొనడానికి వెళ్తే అలా తుమ్ముతావేంటే అని ప్రభావతి అడుగుతూ ఉంటే, కావాలని తుమ్మిందేమో అని రోహిణి అంటుంది. కావాలని ఎందుకు తుమ్ముతాను రోహిణి, వచ్చేసింది ఆపుకోలేకపోయాను అని మీనా అంటూ ఉంటే, చాలేవే ఆపుకోవే, ఒక్క నిమిషం ఉండండిరా అని చెప్పి ప్రభావతి కిచెన్లోకి వెళ్ళి మిరపకాయలు తీసుకొచ్చి ఇద్దరికి కూడా దిష్టి తీస్తుంది. ఇప్పుడు బయలుదేరండి అని ప్రభావతి అంటే ఇంకా వెళ్తూ వెళ్తూ రోహిణి కూడా తుమ్ముతుంది. నువ్వు కూడా తుమ్మవేంటి రోహిణి అని మనోజ్ అడుగుతూ ఉంటే, పాలరామ కూడా కావాలనే తుమ్మిందేమో అని బాలు అంటాడు. వచ్చేసింది మనోజ్ ఆపుకోలేకపోయానని రోహిణి అంటూ ఉంటే, ఇందాక నేను చెప్పింది కూడా అదే అని మీనా అంటుంది. నాకేదో అపశకునం అనిపిస్తుంది, కాసేపు ఆగి వెళ్దాంలే అని మనోజ్ అంటూ ఉంటే, వద్దు మనోజ్ అవతల లేట్ అవుతుంది, పద వెళ్దాం అని రోహిణి వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే శృతి రవి ఇద్దరు కూడా ఒకేసారి తుమ్ముతారు. బాబా ఏంట్రా మీ తుమ్ములు, వీళ్ళు వెళ్ళకుండా ఇష్టం లేదా, అందరూ ఒకేసారి తుమ్ముతున్నారు అని ప్రభావతి అడుగుతూ ఉంటే, తుమ్మొస్తే తుమ్మకుండా ఎలా ఉంటామంటే ఒకరి ఇష్టంతో సంబంధం లేకుండా వచ్చేది, దాన్ని ఎవరు ఆపలేమని శృతి అంటుంది. ఇంకా ఇంతలో సత్యం కూడా తుమ్ముతాడు. ఇంకా బాలు తుమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటే, ఏంటమ్మా ఇదంతా అని మనోజ్ అడుగుతాడు. రే మీ అమ్మ ఎండు మిరపకాయల డాబా మూత పెట్టకుండా వచ్చింది, ఆ ఘాటుగా ఇదంతా అని సత్యం అంటాడు. ఎప్పుడు లేనిది నాకెందుకు ఇవాళ తుమ్ము వచ్చింది, మీరేమో మంచి పని మీద వెళ్తున్నారు, కాసేపు ఆగి వెళ్ళండి అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా అంతా ఆలోచిస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.